నేను ఊగుతున్న ఈ ఉయ్యాల సీతం వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో హీరోలిద్దరూ ఊగిన ఉయ్యాల ఒకటేనంటండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పందిరి మంచం సీతం వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో ఉందంటండి. ఈ ఉయ్యాల్లో ఈ మంచాలు ఇవన్నీ ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే మనం అర్జెంటుగా వెస్ట్ గోదావరిలో ఉన్న ఉప్పులూరు వెళ్ళిపోదాం. నాతో పాటు వచ్చేయండి. నమస్తే, నేను మీ పల్లెటూరు. ఈరోజు మనం వెస్ట్ గోదావరి ఉప్పులూరు అనే ఊరిలో ఉన్నాం. ఈ ఊరు ఇప్పటి వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు ఈ ఊరు నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్క్ అంటూ తెచ్చుకున్న నారాయణ స్వామి గారు ఊరు అనమాట ఇది ఉప్పులూరు. సో ఆయన ఇల్లు ఇది 1932లో కట్టారు ఇది ఈ ఇల్లు. ఇది యాక్చువల్లీ ఇల్లు అది అనుకుంటే పెద్ద మేడ. ఒకప్పుడు దీన్ని దగ్గరగా ఇది కట్టి 92 సంవత్సరాలు అయింది. మనం చూస్తే అసలు పాత మేడ అక్కడ ఇది కదా, పెద్ద గోడ ఉంది అదండి, అది అసలు పాత మేడ. తర్వాత ఇది ఇది కట్టడానికి ఎంత అయింది అంటున్నారు? 35,000 అయిందండి. 93 సంవత్సరాల క్రితం 35,000 అయింది ఇల్లు కట్టడానికి. 3 సంవత్సరాలు పట్టిందంటండి పని తెలిసింది. గాను సొంతం కట్టారండి. తర్వాత ఆమె అవతల మేడ దానికి 40,000 అయింది. దీనికన్నా అదే ఎక్కువ, అది అంటే ఇంకో 2 సంవత్సరాలు తేడా దానికి దీనికి తేడా. ఆ ఎదురుగా బాగా పాత మేడ ముసలాయన. ఆ ముసలాయన 30 ఎకరాలు పంచుకున్నాడంట. 30 ఎకరాలకు 300 ఎకరం 3 ఎకరాలు క్యాష్ ఇచ్చాడంట అప్పుడు. దాని మొత్తం ₹1.5 ఉన్నప్పుడు దాన్ని వెళ్ళేమో డెవలప్ 1,200 ఎకరాలు పెంచారు. జమ్మి కూడా ఉందండి. సూర్యారావు గారి జమ్మి ఉందండి. అంటే అదే నారాయణ గారి సంతానాన్ని ఆయన జమీందారి. ఆయన మాకు పాండువ కరుగొట్ల పాండువ జమ్మి అంతా వీళ్ళ కట్టేవారు. కట్టేవారండి. కట్టేవారు. వీళ్ళేమో చిన్నారపేట జమీందారికి గుమత్త అని పంపేవారు. ఎక్కడండి? చిన్నారపేట ఏలూరు దగ్గర జమీందారి. ఈయన పైన ఆయన జమీందారి అండి. ఆ జమీందారికి ఏమో వాళ్ళకు మొత్తాలు పంపమనేవారు. వీళ్ళు వచ్చినప్పుడు పన్ను కట్టేవారు. ఇవన్నీ అప్పటి నుంచి అసలు ఏం మార్చలేదు కదండి. ఇల్లు ఏమి అదే ఇల్లు. వెనకాల పెద్ద పెద్ద ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయి, పిల్లర్లు ఉన్నాయి, అన్ని అప్పుడే కట్టారు. ఈ చెక్క ఏమంటారు? ఈ చెక్క ఏమో మామూలు టేకే. ఇది కూడా టేకే. పోతానండి అదే ఇంక వర్షంకి ఎండిపోయి వర్షం కలిసిపోయి ఉంటే అలా చేయించారు. అక్కడి నుంచి మా ఉండి కాలం ఇక్కడ మా కాలంకి వచ్చేదాన్ని. మా కాలం నుంచి ఎక్కేసుకుంటే మళ్ళీ ఇక్కడ పంచాయతీ చెక్క అంటారా? టేకు కలకలు ఇవన్నీ రాజమండ్రి నుంచి పడవలు వచ్చాయి. పడవలు వస్తే అక్కడి నుంచి ఏమో ఇక్కడ పంచాయతీ ఆఫీస్ కూడా ఉందండి. ఏముంది? భూమి రేవా ఆ రేవులో ఎక్కేసి వడ్డవాళ్ళకు గొయ్యి చదువుకొని పైన ఒకటి కింద ఒకటి ఉండి రంపాలతో పోయిపోయి మిషన్లు లేవంటండి. మిషన్లు లేవు ఇప్పుడు. 92 సంవత్సరాల క్రితం అంటే మిషన్లే ఉండదు. ఇది వరకోసారి ఎవరో గోదావరి ముని వచ్చాడండి. గోదావరి ముని 2 సంవత్సరాలు ఉంది నాకు తెలిసి వచ్చి మనోడు. అప్పుడు చూపించారు, మీరు చూపించారు అప్పుడు ఇల్లు. సరే అండి, లోపల అప్పట్లో ఆర్కిటెక్చర్ వుడెన్ ఆర్కిటెక్చర్తో మనం ఈ కిటికీలు చూసినా ఏం చూసినా సరే వుడెన్ ఆర్కిటెక్చర్ ఉంది. ఒకప్పుడు ఈ ఇంటికి ఎన్టీఆర్ గారు వచ్చారంట. మరి పైనదంతా మేడ, కిందంతా రూమ్స్, పైనదంతా మేడ. మనం ఈ కిటికీలు చూసుకున్నా సరే ఇవన్నీ మనకి వుడెన్ ఫినిషింగ్లు అనమాట. అంటే పాతకాలపు ఇల్లులు ఉన్న మనం చాలా తక్కువ వాటిలో ఇలాంటి ఫినిషింగ్లు కానీ ఇంత గ్రాండియర్ లుక్ రావడం అనేది చాలా తక్కువ వాటిలో ఉంటుంది. అదే అనమాట ఆయన ఇల్లు. చాలా బంగ్లా. ఇక్కడ రాసుంది వై నారాయణ స్వామి MA LLB.
ఇదే హాలు. ఇవన్నీ కూడా ఈ ఫర్నిచర్ అవన్నీ కూడా అప్పటివే అనమాట. ఇది చూడండి, ఈ చైర్ చూడండి. వుడెన్ చైర్కి ఇదేంటిది అల్లేరు అనమాట. ఇది బ్యాంబూ కర్రలు ఉంటాయి కదా, దాంతో వెదురుతో అల్లిన కుర్చీ అనమాట ఇది. ఇదేమో చేతులు రీడింగ్ చేయి పెట్టుకోవడానికి పాతకాల ఫర్నిచర్. మామూలుగా మనం చూస్తేనే అర్థమైపోతుంది అన్నీ. ఇప్పట్లాగా సోఫా సెట్లు కాదు. అటు ఒకటి ఉంది, అది కూడా ఆ పాతకాలపు కుర్చీ అది. అదేమో చెక్కదే, ఇదేమో ప్లాస్టిక్ దాంతో అల్లిన కుర్చీ ఇది. ఇది అదే లాకర్ అనుకుంటే ఇది. ఇది లాకర్ అనుకుంటా, ఒకప్పుడు డబ్బులు దాచుకునే లాకర్. హాల్లో పెట్టారు, మేబీ లైక్ ఎవరు ఉండట్లేదు కాబట్టి అందంగా. ఈ అబ్బాయి అండి. ఆహా, ఎంతమంది అండి? నారాయణ స్వామి గారికి ఎంతమంది పిల్లలండి? ఇద్దరు అబ్బాయిలు. నవీన్ గారు. ఇది పై ఫ్లోర్కి వెళ్ళడానికి దారి అనమాట. ఇది చాలా కొన్ని చెక్కలు కదండి, ఇవన్నీ మొత్తం చెక్కలతో కట్టారా? చెక్క డోర్లు పాతయ్యే కదండి, మళ్ళీ ఏం మార్చలేదు కదా. సిమెంట్ వాడింది కాదు, గానుగ సున్నం. అప్పట్లో చెక్కలండి. స్టెప్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయో. ఇదో కదండి. ఇవన్నీ నారాయణ స్వామి గారికి వచ్చినాయి. ఇవన్నీ ఆయనకు వచ్చిన గిఫ్ట్లేనంట. అవార్డ్స్ అవనివ్వండి, ప్రజెంటేషన్స్ అవనివ్వండి, మొమెంటోలు అవనివ్వండి. అదండి. ఈయన ఆయన కూడా ఉండేవారా? అదే ఈయన కూడా ఉండేవారు. ఈయన ఎవరండి? 2 ఫోటోల్లో ఉన్నారు. ఈయన అయ్యో. ఇవన్నీ అప్పుడు వచ్చినాయి మొత్తం. ఆర్ఎల్ లయన్స్ ఐ హాస్పిటల్స్, పాల్కొల్లు, ఎర్ర. అదే ట్రాక్టర్ పారబోసారు. అదే ఇదేంటంటారు? బెడ్రూమ్ అంటారా ఇది? సామాన్లు పెట్టుకున్నారు, స్టోర్ రూమ్ లాంటిది. ఇది తీయచ్చండి. ఇది పై ఫ్లోర్లో హాల్ అంటే ఇది, దానికన్నా కొద్దిగా చిన్నగా ఉన్నట్టుంది.
కాకపోతే హైట్ ఉంది, బాగా హైట్ ఉంది. సీలింగ్ అని దీని ఫ్యాన్ చూడు ఎంత ఉందో. పూర్వం అండి. అయ్యో ఇది చూడండి, ఇది ఎంత ఉంది, ఇది ఎంత బరువు ఉంటుందో ఇది. మార్బుల్ టేబుల్. నారాయణ స్వామి గారి ఇవన్నీ టేక్ అంటారా? మొత్తం ఫర్నిచర్ అంతా టేకే. అంతే. ఈ కరెంట్ బోర్డులు కూడా ఇవే ఉన్నాయి, చెక్క టేక్ బోర్డులు ఉన్నాయి మొత్తం. బా ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి ఇవి. ఇంత బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ అంట. ఇది ఫుల్ పందిరి మంచం కాకుండా హాఫ్ పందిరి మంచం ఉంది ఇక్కడ. పందిరి మంచం అంటే ఫుల్ పందిరి మంచం కాదు, ఇది హాఫ్. తెర వేసేవారండి. అదండి. అలా మనం ఇంతకుముందు చాలా ఇల్లులు చూసినట్టే ఈ ఇంట్లో కూడా, ఈ పాత ఇంట్లో గొప్పతనం ఏంటంటే మనకి వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఒక్క ఇంట్లో చూసారా మనకి ఎన్ని విండోస్ ఉన్నాయి చూసారా? ఇదొక విండో, ఇదో విండో సెట్, మొత్తం ఎటు తెలిసిన వెంటిలేషన్ మనకి. ఈ పందిరి మంచాన్ని మీరు ఎక్కడైనా చూసారా? సీతమ్మవాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో శ్రీకాంత్ అడ్డాల గారు వచ్చి ఈ పందిరి మంచం అలానే కింద ఉన్న పెద్ద ఉయ్యాలని ఫోటో రెఫరెన్స్ తీసుకుని సీతమ్మవాకిట్లో సిరిమల చెట్టులో ఎగ్జాక్ట్గా ఇవే పెట్టారు. నేనైతే ఆ మంచాన్ని పెద్దగా నాకు ఐడియా లేదు, కానీ ఉయ్యాలైతే సినిమాలో చాలా షార్ట్స్లో కనిపిస్తుంది. ఎటు తీసినా మనకి వెంటిలేషన్ ఉంటుంది. ఏమండి ఒకప్పుడు ఇవన్నీ ఎదురుగా పొలాలు ఏముండేయండి ఎదురుగా? మొత్తం ఇల్లు ఉండే త్వరపడా. మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఇంటికి. అప్పుడు కూడా ఇల్లు ఉండే ఇక్కడ. అదండి. ఏదండి మామూలు పెంగిడిల్లు, పాకలు. ఇది ఒక్కటే మేడ. అదేండి. ఈ రూమ్లో మొత్తం దశావతారం ఫోటోలు పెట్టారా? ఇవన్నీ దశావతారాలు. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఫోటో ఇక్కడ చూస్తే మన్మోహన్ సింగ్ గారు. వీళ్ళందరూ మంత్రులు అండి, అప్పుడు క్యాబినెట్ మంత్రులు వీళ్ళంతా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చారండి, ఇంటికి వచ్చారా? రాలేదండి. వచ్చారని చెప్తారు. ఆ ఫోటో బయట ఫోటో అంటారా? జిల్లా పరిషత్ సీట్ ఇచ్చినప్పుడు. అదండి. ఈ ఫోటోలు అప్పుడు దానిమ్మ 2 రూపాయలండి. ఒక్కో ఫోటో 100. ఒక్కో ఫోటో 100. ఇది అయ్యి అంటున్నారా తీసుకున్న ఫోటోలా? అయ్యా గీసిన బొమ్మలు ఒక్కొక్కటి 100 రూపాయలు. అప్పుడు దానిమ్మ అదే అర్థమైంది 2 రూపాయలు. మొత్తం 10 అంటే 10,000 రూపాయలు. అప్పుడు 1000 రూపాయలు పెట్టి కొన్నారు ఇవన్నీ. అదేండి. అదే ఇక్కడ ఈ రూమ్లో ఈ మాల్ దేనికి వాడేవారండి ఈ రూము? ఆఫీస్కి ఆఫీస్ రూమ్ ఇది. ఈ రూమ్లో దశావతారం ఫోటోలు ఉన్నాయన్నమాట. అప్పుడు బియ్యం బస్తా, ధాన్యం బస్తా 2 రూపాయలు ఉన్నప్పుడు అంట ఇవి 100 రూపాయలు అండి. ఒక్కొక్క ఫోటో కాస్ట్ 100 రూపాయలు. అంటే ఇక్కడ మొత్తం 1000 రూపాయలు పెట్టి అప్పట్లో ఫోటోలు తీపించుకున్నారు ఈ దశావతారం ఫోటోలు.
మద్రాసు నుంచి తెప్పించారండి ఈ ఫోటోలు. అంటే అప్పుడు ధాన్యం బస్తా ₹2 ఉందంటే అప్పట్లో 10 ఎకరాల పొలం అంటే ఈ ఫోటోలు కాస్ట్ 10 ఎకరాల పొలం అప్పట్లో. ఈయనకి ఇష్టం ఏంటండి? ఆయనకి ఫోటోలు ఇలాంటి అంటే ఇష్టమా? ఆయనకి ఇష్టమా? అదే అదే అప్పట్లోనే క్యాబినెట్ మినిస్టర్ లిస్ట్ అంటే ఇదంతా నారాయణ స్వామి గారితో పాటు ఉన్న క్యాబినెట్ లిస్ట్. అలానే వెంగళరాయుడు గారి క్యాబినెట్ అండి. వెంగళరాయుడు గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు లిస్ట్ అంటే ఇదంతా. ఇదేమో ఎన్టీఆర్ గారితో ఫోటో. అదొకటే ఈ జెడ్పీ చైర్మన్ ఇచ్చారంట. అప్పుడు ఆయనతో ఎన్టీఆర్ గారితో దిగిన ఫోటో అనమాట అది. ఇంటికి వచ్చేస్తుంటే బండి ఎక్కేసారు. బండి ఎక్కేసాక వెనక్కి ఎక్కించారు. అప్పుడు ఇచ్చారు. ఇక్కడ ఇందులో ఈ ఫోటోలో చూస్తే మనకు తెలిసిన వాళ్ళు వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు, మన మోహన్ బాబు గారు కూడా ఉన్నారు ఇక్కడ. మీకు ఒకవేళ ఈ వీడియోలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేయండి మనకి. ఇక్కడ ఈ ఫోటోలో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఉందంటారు దగ్గర. అప్పుడు గడ్డం ఇవ్వలేవు అప్పట్లో. అదే పార్టీ పెట్టిన తర్వాత. ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. ఇది ఇది మై బెడ్రూమ్లు. అదే మొత్తం మనం ఇందాకతో బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ అంట. పైన కింద ఇవన్నీ టేకే కదండి ఇవన్నీ. మొత్తం 2-3 వేలు పెట్టి కొన్నారు అయినా. 10-20 ఎకరాల పొలం రేటు. ఇష్టం అండి ఆయనకి. రామానుజాచార్యుల ఫోటో. ఆయన మతం అయినా ఏంటి ఈ డిజైన్లు కూడా ఆయన కొన్నారు. ఆవిడ కుట్టారండి. అక్కడ కూడా బయట ఎక్కడ కూడా చూసాను దాని మీద ఉంది. డైనింగ్ రూమ్ని బెడ్రూమ్ చేస్తారు. మొత్తం ఇప్పుడు ఈ హాల్కి 4 గదులు ఉన్నాయండి. అటొకటి మొత్తం 4 గదులు ఉన్నాయండి. ఒకప్పుడు డైనింగ్ హాలు, బెడ్రూమ్. ఇప్పుడు ముందు వీడియోలో చూసుంటే, అదే ఈ వీడియోని కొద్దిగా ముందు చూసుంటే కింద చూసాం అనమాట హాల్. అక్కడ ఫర్నిచర్ అంతా కొద్దిగా వేరేలా ఉంది. మేబీ పొలిటికల్ ఫ్యామిలీ అవడం వల్ల ఏంటో తెలియదు, కానీ ఆ హాల్ అంతా కొద్దిగా గ్రాండియర్ లుక్ అదంతా వేరేగా ఉంది. ఇది ఎందుకో మరి చూస్తే పర్సనల్గా చేయించుకున్నట్టు. అంటే పైకి అందరూ ఇంట్లో పైకి వచ్చి పైన ఉండరు కదా, సో కింద అంతా జనం వచ్చేవారేమో. మేబీ అది కొద్దిగా వేరే లుక్లో ఉంది. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా కొద్దిగా పర్సనల్గా చైర్స్ ఏమనివ్వండి, సోఫా సెట్లు అనివ్వండి, ఆ టేబుల్ అవ్వండి కొద్దిగా చిన్నగా ఉండడం, లేకపోతే పర్సనలైజ్డ్గా కస్టమైజ్ చేయించుకుని చిన్నగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి అనమాట ఇవన్నీ. కానీ బాగున్నాయి చాలా. ఈ కుర్చీ అనండి, పక్కన ఆ కుర్చీ అనండి, ఊగే కుర్చీ. మనం ఇదివరకు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అయితే సినిమాల్లో చూసుంటారు ఇలాంటివన్నీ. హర్రర్ మూవీస్లో ఊగుతూ ఉంటాయి కదా, ఎవరు లేకపోయినా ఊగుతూ ఉంటాయి కదా, అలా అనమాట. ఇది అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఇదన్నమాట. వరండా అసలు బాల్కనీ అనుకోవచ్చు. ఎంత పెద్దగా ఉందంటే మొత్తం ఇంతవరకు నాకు తెలిసి ఇవన్నీ గేదెల సాలలో పొలాలు ఉండేయంట. ఒకప్పుడు ఇంట్లోంచి బయటికి రాగానే ఎంత రిఫ్రెషింగ్గా, ఎంత అందంగా ఉండేది ఒకప్పుడు. ఈ లుక్ అంతా ఎంత బాగుండేది ఇంతవరకు.
దీని పైన ఏముందండి? ఉండదండి. ఇక్కడ చూడొచ్చండి, ఎక్కొచ్చా? ఎక్కొచ్చా? అదేలేండి ఎక్క లేదు, ఊరికి జస్ట్ నార్మల్ చూస్తాను. ఇది ఈ మేడ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత వ్యూ ఇలా ఉంది. ఇప్పుడంటే ఇలా ఉంది, కానీ ఒకప్పుడు ఇల్లులు ఏమి ఉండేయంట కాదంట అసలు. మొత్తం ఈ గేదెలశాల ఇవి అక్కడ కనిపిస్తుంది కదా, అది గేదెలశాల. ఇదంతా ఇల్లు మొత్తం టాప్ అనమాట, పైన ఇది మేడ పైన 1932లో కట్టిన మేడ. అప్పుడు అసలు ఇల్లులు ఏమి ఉండే కాదు, మొత్తం పొలాలు ఖాళీ దెబ్బలు ఉండేయంట. అసలు ఇది కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో అన్నీ. పైనుంచి వ్యూ ఇది. సరదాగా మేడపైకి వచ్చారు. ఇక్కడ కూడా రాసి ఉంది, ఎర్రా సుబ్బారాయుడు అండ్ సన్స్ అని రాసి ఉంది దీని మీద. ఈ యాంగిల్ చూడండి అసలు ఎంత అందంగా ఉందో, బిల్డింగ్ మొత్తం ఎంత అందంగా కనబడుతుందో, మొక్కలు కింద కృష్ణుడి బొమ్మ. ఆ ఏనుగు బొమ్మలు చాలా లైక్ ఏంటంటే చాలా డిఫరెంట్గా బొమ్మలతో వాటితో చాలా అందంగా చాలా డిఫరెంట్గా కట్టించుకున్నారు ఇళ్ళల్లో. ఇప్పుడు కూడా ఈ చుట్టుపక్కల మొత్తం తోటలో ఉన్నాయన్నమాట. అటు సపోటా తోట, ఈ సపోటా చెట్లు, అవతల పక్కేమో మామిడి చెట్లు, మొత్తం ఇప్పుడు కూడా అన్ని చెట్లు ఉన్నాయి. ఇది మనం వచ్చిన కింద నుంచి వచ్చిన వే అనమాట ఇది. దీనికేమో వర్షం పడకుండా రేకిలాగా రేకేసేస్తున్నారు. అంటే చాలా బిల్డింగ్లకి ఎలా ఉంటాయి, మనం మెట్లు, దీనికి కూడా దీనిపైన కూడా మెట్లు ఉన్నాయి. అన్నిటికన్నా టాప్ ఇదన్నమాట, మేడ పైన మేడ. మెట్లు చూసారు అసలు ఎలా ఉన్నాయి, చెక్క మెట్లు, ఏదో నుంచుని నడుస్తున్నట్టు ఉంది. నిటారుగా ఉన్నాయి మెట్లన్నీ. ఈ ఒక్క ఫ్లోర్గానే కాదు, మెట్లు ఎక్కడున్నా సరే ఈ ఇంట్లో ఎక్కడున్నా ఇలా నిటారుగానే ఉన్నాయి చెక్క మెట్లు. ఇవన్నీ అప్పటి నుంచి అలాగ ఉంచి ఇప్పుడు పెయింట్ వేసారండి. ఈ మధ్యకాలంలో పెయింట్ వేసారు. మొన్న పెయింట్ వేయించారండి. ఇంత లావుగా ఉన్నాయి ఇదండి. 2 సంవత్సరాలు అవుతుంది. ఏంటి ఇదంతా కిచెనేనా? ఇదంతా మొత్తం ఇది ప్రత్యేకంగా మజ్జిగ గదులు, మజ్జిగ కొండలు ఉండేవి అన్నమాట. ఆ గట్టు ఈ ఫ్రిడ్జ్లో గిజ్జలు కాదు, మజ్జిగ కొండలు ఉండేవి వరకు. ఇవన్నీ ఏమి ఉండేవి కదా, మజ్జిగ కొండలే. మజ్జిగ కొండలకి సపరేట్ గది ఉండేది. ఈ గదిలో చేసేవారు మజ్జిగ. భలే పని చేస్తున్నాను ఇప్పుడు కూడా ఇవన్నీ. 30 లీటర్ల పూటకి. 30 లీటర్ల పూటగా? ఎంతమంది ఉండేవారండి మొత్తం? అందరూ పోసేసేవారు మజ్జిగ. ఎవరన్నా వస్తే బయట నుంచి వస్తానండి. ఊళ్ళో చాలా మందికి పాలేరు, అసలు ఒక 30 మందికి 40 మందికి పోసేవారు. ఇదేమో డైనింగ్ రూమ్. ఇది డైనింగ్ రూమ్ బాగుందండి. ఇది చాలా అందంగా ఉంది. పై ఏమి మార్చలేదు కదా, అప్పటి నుంచి ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ. ఈ ప్లేస్లో ఫ్రిడ్జ్ ప్లేస్లో త్వరగా ఓన్లీ ఈ గది అంతా మజ్జిగ కొండలకు ఉండేది. త్వరగా మజ్జిగ ఇక్కడ ఉండేదండి. ఈ మజ్జిగ తిప్పి ఇక్కడ కొండలో ఏమో అలాగ గట్టు ఇంకా ఉండేదండి. ఆ గట్టు మీద పెట్టు కొండలు పెట్టారు మజ్జిగకి 30 లీటర్ల రోజుకి. ఈ తలుపు తీసుకుని ఇలా పోసేవారు. అలా పోసేవారు మజ్జిగ. అంటే ఈ వరండా లాగా ఉంది, ఇంటికి సంబంధం లేకుండా ఇక్కడ వరండా లాగా ఉంది. అక్కడ అందులో ఈ గది నుంచి పోసేవారు. ఈ తలుపు తీసే గేదెలు 20 గేదెలు, 25 గేదెలు, 26, 26 సొంతంగా మేపేవారు. ఏం ఇప్పుడు తర్వాత వేయించుకున్నారండి ఇవన్నీ? తర్వాత బల్ల గ్రెనేట్ ఈ తర్వాత పెట్టారు. అడ్డాలగరా రాణి
అదే శ్రీకాంత్ అడ్డాల గారు ఆ, ఆయన పట్టుకెళ్ళారా? ఆహా. సీతమ్మ కొట్లో సినిమాలు చెట్టు ఆ సినిమాలోకి పట్టుకెళ్ళారు ఈ మంచమోనం ఈ ఉయ్యాలు ఇవన్నీ అంటే ఫోటోలు అండి మన శాలతీలు కాదు శాలతీలు పట్టుకెళ్ళదా? ఫోటోలు తీసుకుని వెళ్ళారండి? ఫోటోలు అంటే ఇమ్మన్నారా ఆ. షూటింగ్ చేస్తామని ఉమ్. ఇవ్వమంటే అప్పుడు అవి ఫోటోలు తీసుకొచ్చి ఈ ఫోటోలు తీసుకుని ఇలా వాళ్ళు చేపించుకుని ఉంటారండి. ఇది సినిమా ఉమ్. ఇది ఏ సినిమా ముహూర్త బలం ఏదో ఉందండి బంగారు తల్లు. ఉమ్. ఆ సినిమా ఇక్కడే తీశారు, మా ఊళ్ళోనే తీశారు. ఎవరండి హీరో ఎవరండి? నా జమిని ఆహా. శోభన్ బాబు కృష్ణ ఉమ్. వీడు పోయాడు అంటారు పేరు ఉమ్. దంచుకుంటానికి ఈ ఈ గది ప్రత్యేకంగా ఈ గదులు దంపుడి దంపుడికి బియ్యం దంపుడు చేసి ఇక్కడ ఉంచేవారండి. ఇక్కడ ఎందులో పెట్టేవరా? పట్టు లోనకే లోన పట్టుకెళ్ళిపోయారా? లోనకే వాళ్ళకి లేదంటే నెలకి 10 బత్తాలు 15 బత్తాలు అవి. మరి జనం వస్తూ ఉండేవారు కదా మరి. దంపు అప్పుడు మిల్లులు లేవు, దంపులే. దంపులండి. ఇదంతా గేదెలు చాలా ఉండేదే. అన్ని గేదెలే. తర్వాత ఉపయోగం లేదండి. తర్వాత గదులు కట్టారు. ఇక్కడి నుంచి మొత్తం గేదెలు ఆవులు బండెడ్లు మొత్తం ఇదంతా చాలంతా కిరకిరలాడుతూ ఉండేది. ఆ పక్కనేమో ఆవులు, ఈ పక్కన గేదెలు, ఇక్కడ బండెడ్లు. ఇప్పుడు ఎవరైనా చూసుకోవట్లేదండి. ఇంకెవరైనా ధాన్యం కొట్లేండి, ధాన్యం కొట్లేడే అదండి. ఇప్పుడు ఇదంతా ఒకటే గోడలో ఉంది, ఒకటే ప్రహరీలో ఉంది కదా. ఒకటే చుట్టూ రోడ్డు ఉందండి. ఇవన్నీ ధాన్యం కొట్ల. ధాన్యం కొట్లు. ధాన్యం అమ్మేవారండి? ధాన్యం కాదండి, పంట ధాన్యం. 15,000 బత్తా 20,000 బత్తా వచ్చి వేసి అందులో దాసేవారు అంటున్నారా? అందులో దాసి ఒకసారి అమ్మేవారు. గోడౌన్ లాగా? గోడౌన్. ఎవరు తీసుకుంటలేదు ఏళ్ళే ఇంకేంటే అంటే అది లోన కలప అంతా టేకు. ఇప్పుడు ఏం లేవండి గేదెలు ఏం లేవు ఇప్పుడు అసలు ఏం లేదు. అప్పుడు ఎవరికే లేవండి, ఎవరికే లేవు. ఎన్ని ఉన్నాయండి అప్పట్లో? ఎన్ని ఉన్నాయి అన్నారు ఇందాక? అప్పట్లో 20-25 గేదెలు ఉండేయండి. 25 గేదెలు. రోజుకేమో 30 లీటర్లు పెరుగు, 30 లీటర్లు మజ్జిగ అన్నారు కదా. పాలు అవి మజ్జిగ చేసేసి పోసేయటమే. అప్పుడు అమ్మకాలు లేవు. మొత్తం ఇదంతా గేదెలు కట్టేవారు ఒకప్పుడు. ఎంత ఉందో గేదెలు కట్టేది. ఏమో బండి పోతులు ప్రత్యేకంగా, బండి బండి ఎద్దులు కదండి, పోతులు. బండి పోతులు ప్రత్యేకంగా 3 జతలు మేపేవారు. గిత్తలు కదండి, దున్నపోతులే. దున్నపోతు 60,000 అమ్మాయి కౌంటర్ దగ్గర. అంటే నీకు పొలం ఎంత ఉందన్నారు. 4 ఎకరాలు ఉందన్నారు. చేతలు పంపన్నారు. అప్పుడు ఎలా అన్నారంటే ఈయనేమో గోదావరి మొత్తం అంతా సందాలకే తిరిగేవారు. కారు వేసుకుని తిరిగేవారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి భీమవరంలో కారు పెట్టేసి ఇక్కడ నుంచి గుర్రబండి మీద భీమవరం వెళ్ళేవారు. భీమవరం నుంచి మళ్ళీ గోదావరి గట్లు అయినా సరదా కారు వేసి తిరిగేవారు. కారుకి బండికి ఒకటే డ్రైవర్. గుర్ర బండికి కారుకి ఒకటే డ్రైవర్. నారాయణరాజు ఇంటికి ఇప్పేస్తాం. అక్కడి నుంచి ఏమో కారు, అక్కడి నుంచి కారు. రోడ్లు లేక కారు అక్కడ. అప్పుడు పల్లెటూరు రోడ్లు లేవు కదా. ఉప్పులూరు వరకు రాలేక భీమవరంలో కారు పెట్టేసేవారు. తర్వాత కారు అప్పుడులో మొత్తం చుట్టుపక్కల పల్లెటూళ్ళు అన్నింటి ఊళ్ళో ఈయనకని ఈయన తాడేరు రమేష్ బండి రమేష్ గారు ఆయనకి వీళ్ళిద్దరికే ఉండేయండి. అదే భీమవరం అంటారు. అవును, భీమవరం ఉంటారు. ఇందాక చూసిన ఇల్లులు ఉన్నాయి కదా, వాళ్ళవి అనమాట ఈ ఇల్లులు కూడా. ఇవి 2 మేళ్ళలో. ఇది కూడా ఇందాక దాని మీద చూసినట్టు ఎర్ర సుబ్బారాయుడు గారు అండ్ సన్స్ 1934. ఆల్మోస్ట్ అది ఇది ఒకటే డేట్. దాని మీద కూడా 1934. ఆయన కాకపోతే దానికి దీనికి 1 సంవత్సరం తేడా అని చెప్పారు, కానీ దీని మీద కూడా 1934 అనే రాసింది. దీని ఎదురుగానే ఇంకో బిల్డింగ్ ఉంది, ఇంకో మేడ.
ఇవి రెండు ఎదురు బదురు ఉన్నాయి ఆపోజిట్లో. చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. పగోడ్రాడు. ఎరా ఊరు ఎలా ఉంది? ఊరు చాలా బాగుంది. మా ఊరు పక్కన ఇలాంటి ఊరు ఒకటి ఉందని ఇన్ని రోజులు తెలియకపోవడం నాకు చాలా బాధగా ఉంది. ఊరు ఎక్కడ చూసినా అలా మంచం వేసి పడుకోవాలనిపిస్తుంది నిజంగా చెప్పాలని. మడత మంచం తెచ్చుకుని వచ్చేటప్పుడు చాలా బాగుంది. మెయిన్ ఈ ఊరు ఇంత అందంగా ఉండడానికి మెయిన్ కారణం ఇక్కడ చెరువులు లేకపోవడం, పొలాలు ఉండడం వల్ల మొత్తం చాలా అందంగా ఉంది ఊరు. అదే చెరువులు ఉంటే ఇలా ఉండేది కాదు. ఇక్కడ చాలా బాగుంది ఊరు మొత్తం. ఉప్పులూరు ఊరు పేరు. ఎప్పుడైనా కుదిరితే రండి సరదాగా. గణపురం చుట్టుపక్కల వాళ్ళు కానీ భీమవరం చుట్టుపక్కల వాళ్ళు కానీ వీడికి ఏం మాటలు రాయలేదండి. వీడికి మాట్లాడాడు సిరాగిడికి టెక్కి ఇదేనమాట గుడి. శ్రీ చండీ దుర్గా ఆలయం అంట. గుడి కూడా చాలా బాగుంది. ఎందుకంటే పక్కనే కాలువ, చుట్టుపక్కలన్నీ పొలాలు, చాలా అందంగా ఉందన్నమాట ఈ గుడి కూడా. చూడండి మనకి ఎటు చూసినా పొలాలు ఉన్నాయి. మావాడు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చెరువులు లేకపోవడం ఒక ఈ ఊరికి ప్లస్ అనుకుంటా. పచ్చదనం, అది వేడి లేకుండా. అది ఒకవేళ చెరువులు ఉండుంటే మేబీ ఇదంతా కొద్దిగా పొల్యూట్ అవ్వడానికి కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఉండి క్లైమేట్ కూడా ఇంత అందంగా ఉండేది కాదేమో. వెస్ట్ గోదావరిలో ఉన్న ఉప్పులూరు అనే ఈ ఊరు భీమవరానికి 25 కిలోమీటర్లు, అలాగే గణపవరానికి 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఊరిలో ఎర్రవారు అనే వాళ్ళు ఎక్కువ కుటుంబాలు ఉంటాయి అన్నమాట. ఈ ఊరిలో మనం ఎటు చూసినా మనకి పాతకాల బిల్డింగ్లే కనిపిస్తాయి. అవి కూడా ఒక 70-80 సంవత్సరాల క్రితం అందమైన మంచి డూప్లెక్స్ బిల్డింగ్లు, అలానే కాస్ట్లీ ఒకప్పుడు చాలా కాస్ట్లీ బిల్డింగ్లు అన్నీ ఈ ఊర్లో కనిపిస్తాయి. 1970sలో బంగారు తల్లి అనే సినిమా కూడా తీశారంటే, దాంతోపాటు ఇంకో సినిమా కూడా తీశారంటే ఈ ఊరిలో. ఎంత అందంగా ఉందంటే ఈ ఊరు ఎటు చూసినా చాలా పచ్చదనం ఉంది ఈ ఊరిలో. అలానే అందమైన బిల్డింగ్లు, చాలా బాగుంది. అచ్చమైన పల్లెటూరు ఎలా ఉంటుందో అంత అందంగా ఉంది. ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ పాతకాలపు ఇల్లు ఇష్టం ఉన్నా సరే, అచ్చమైన పల్లెటూరు చూడాలన్నా సరే ఈ ఊరికి ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఈ ఊరు ఉప్పులూరు, వెస్ట్ గోదావరి. యూట్యూబ్లో పెడతాను, యూట్యూబ్ ఛానల్లో తీసాను మమ్మల్ని పెడతాను. ఇలా నవ్వుకోవడం. సో అది ఉప్పులూరులో ఉన్న ఎర్ర నారాయణ స్వామి గారి ఇల్లు 1934లో కట్టిన ఒక పెద్ద బంగ్లా. దాని తర్వాత దానికన్నా కొద్దిగా చిన్నగా ఉన్న 2 బంగ్లాలు, ఎదురు బదురు ఉన్న 2 బంగ్లాలు. ఊరు కూడా మీరు చూసినట్టు చాలా అందంగా ఉంది. ఒకవేళ ఈ చుట్టుపక్కల ఊర్లో ఎవరన్నా ఉండుంటే ఖచ్చితంగా ఈ ఊరిని విజిట్ చేయండి. ఊరు ఎంట్రన్స్లోనే, ఊరికి రాగానే మీకు పాతకాల పిల్లులు మేబీ 100 సంవత్సరాలు కాకపోయినా ఒక 50-60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల్లో పెద్ద బిల్డింగ్లు, మనం ఎక్కువగా షూటింగ్లో వాటిలో సినిమాల్లో చూసే బిల్డింగ్లు ఈ ఊర్లో కనిపిస్తాయి అనమాట. అలాగే 2-3 సినిమా షూటింగ్స్ కూడా చూసారంటే ఈ ఊర్లో. కుదిరితే భీమవరం చుట్టుపక్కల వాళ్ళు కానీ, గణపవరం చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ఊరిని విజిట్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబింగ్ చేసేయండి. థ్యాంక్ యూ.